ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 5 చెంబుల నీటిని యాడ్ చేసుకోవాలి. మాకు కరెక్ట్ క్వాంటిటీ తెలియకపోవడం వల్ల ఎక్కువ సార్లు వాటర్ అనేది యాడ్ చేసాం. కరెక్ట్ క్వాంటిటీ అయితే 5 చెంబుల నీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మేము 10 కుంచాల నెయ్యిని వాడుతున్నాం కాబట్టి 100 గ్రామ్స్ సగ్గుబియ్యాన్ని కూడా వేసుకున్నాము. మీరు ఎంతైతే నెయ్యిలు తీసుకుంటారో దాన్ని బట్టి చూసుకొని సగ్గుబియ్యాన్ని అనేది వాడుకోండి. సగ్గుబియ్యం ఎంత బాగా ఉడికితే నెయ్యిలో వేపేటప్పుడు అంత బాగా పొంగుతాయి. సో నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి 50 గ్రాముల సేమ్ మిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇది ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చిస్ కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమం పక్కన పెట్టి ఒక పెద్ద బకెట్ తీసుకొని అందులో ఫుల్గా వాటర్ తీసుకొని మనం ముందుగా నెయ్యిల్ని నీట్గా తడుపుకొని వాటిని పిండుకొని అదే పక్కన ఒక బకెట్ పెట్టుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఎన్ని నెయ్యిలు అయితే తీసుకుంటున్నామో అన్నింటిని కూడా ఇలా పిండుకొని ఆ బకెట్లో వేసుకోవాలి. ఈ మిశ్రమంలో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. తర్వాత అందులోకి నువ్వులు అనేవి ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మా అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ యాడ్ చేస్తాం. మీ దగ్గర ఎంత ఉంటే అంత యాడ్ చేసుకోండి, టేస్ట్ కోసం మాత్రమే. తర్వాత కచ్చా పచ్చగా దంచిన జీలకర్ర, పచ్చిమిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ముందుగా పౌడర్ చేసుకున్న సేమ్ మిరపకాయల పౌడర్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్ తెలుస్తుంది కదా. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమం కూడా వాడుకోవాలి. మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం. సో మొత్తం వేసుకున్న తర్వాత నీట్గా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి నీళ్ళు వడేలు అనేవి అంత టేస్ట్గా ఉంటాయి. మొత్తం పట్టేలా నీట్గా కలుపుకోవాలి. ఇందులో కలుపుకోవడానికి కావట్లేదంటే ఒక పెద్ద ప్లేట్లో లేదా అదే పళ్ళెం లాంటిది వాడి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా నీట్గా మిక్స్ చేసుకోవచ్చు. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. ఇది ఎండలో చేసే ప్రాసెస్ కాబట్టి టెర్రస్ పైకి వెళ్ళి ఒక క్లాత్ అనేది పరుచుకోవాలి. టెర్రస్ పైన ఒక క్లాత్ పరుచుకోవాలి. చీర ఉంటుంది కదా, పరుచుకోండి. మీ దగ్గర ఏముంటే అది పరుచుకున్న తర్వాత ఒక పీటకి తీసుకొని దానిపైన మట్టు పెట్టుకోవాలి. మట్టు అంటే సూపర్ మార్కెట్లో ఉంటుంది, మట్టు అని అడిగితే ఇస్తారు. ఇది నెయ్యిలు వడలు అనేవి గుండ్రంగా రావడానికి, పర్ఫెక్ట్గా ఉండడానికి అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆ మట్టు పైన క్లాత్ వేసి మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఉండల్లా చేసుకొని ఆ క్లాత్ పైన వేస్తే ఆ మట్టి వల్ల నీట్గా రౌండ్గా వస్తాయి. మనం ఎంత గట్టిగా ఒత్తుకుంటే అంత బాగుంటుంది. మనం ఇక్కడే అసలైన ప్రాసెస్ నేను ఎక్కువసార్లు చూపించడానికి కారణం కూడా ఇదే. బాగా 2-3 క్లిప్పులు చూపిస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి అలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వడియాల్ని బాగా చేసుకోవాలి. మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి డాబా పైన చేస్తున్నాం, తక్కువైనా చేయాలి. ఇది 3 రోజుల వరకు ఎండలోనే ఉంచుకోవాలి. ఎంత బాగా ఎండితే అవి అంత బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసి చీర పైన ఆరేసుకుంటే అవి ఎండుతాయి. ఎండేసుకున్న తర్వాత ఒక రోజు మొత్తం అలానే వదిలేయాలి, ఎండలో ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న వాటిని మనం ఒక్క రోజుతో తీయకూడదు. మామూలు అప్పడాలు అయితే తీసుకోవచ్చు, బట్ ఇవి అలా కావు. 3 రోజుల వరకు ఎండుతాయి కాబట్టి మనం 3వ రోజు మాత్రమే తీయాలి. ఇలా మొత్తం మనం చూపించిన విధంగా మొత్తం అలానే చేసుకోండి. ఎక్కువసార్లు చూపించని అర్థం కావాలని. ఇలా ఫస్ట్ రోజు నీట్గా ఎండబెట్టుకొని అది ఎండింది అని అనిపిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లేదా ఈవినింగ్ అప్పుడు వాటిని తిరగలేసుకోవాలి. తిరగేసుకుంటే ఎండింది అని అనిపిస్తే మాత్రమే తిరగలు వేసుకోండి, లేకపోతే మళ్ళీ ఎండకపోతే స్మెల్ వచ్చేస్తాయి. సో బాగా ఎండి అనిపిస్తే తిరగలు వేసుకోండి. 3వ రోజు ఎండిపోయి అనిపిస్తే పళ్ళెంలోకి తీసుకోండి. అంతే, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి బయట కొంటే చాలా కాస్ట్ ఎక్కువ. సో అందుకే ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ఈజీగా చేసుకోండి. తర్వాత ఒక కళాయి పెట్టి అందులో నూనె వేసి మనం తయారు చేసుకున్న నెయ్యిలు వడియాల్ని ఫ్రై చేసుకుంటే మనకి నెయ్యి వడియాలు అనేవి తయారైపోతాయి. సో చాలా ఈజీ ప్రాసెస్. పప్పుచారులోకి కానీ చింతపండు కాంబినేషన్లో కూడా చాలా బాగుంటాయి. సో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.